హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయండి. ఇంట్లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు అయిపోతుంది. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్తో 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇవి స్ట్రైన్ చేసుకోవాలండి వాటర్. ఎందుకంటే బెల్లంలో ఏవైనా నలకలు ఉంటాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా వడకెట్టుకోండి. చూడండి ఎంత ఇసుక అయితే వచ్చిందో. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని కొంచెం మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు డ్రై కోకోనట్ పౌడర్ అండి. మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే మీరు పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకున్నాను. తర్వాత మంచి టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసి ఈ కొబ్బరి పౌడర్ ఇదంతా కూడా 1 నిమిషం పాటు ఉడకనిచ్చానండి. 1 నిమిషం ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లానికి 1 కప్పు సూజీ రవ్వ కరెక్ట్ మెజర్మెంట్ అండి. 2 కప్పులు నీళ్లు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఇలా దగ్గరికి అయితే అయిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనిద్దాము. కొంచెం ఈ పిండి అనేది చల్లారిందండి, రవ్వ మిశ్రమం. ఇప్పుడు దీనిలోంచి గరిటెను తీసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని కలిపేసుకోండి. అప్పుడు మనకి చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. వేడిగా ఉందండి. ఇక్కడ కొంచెం చేతికి నెయ్యిని అయితే అప్లై చేసుకొని వచ్చాను నేను. ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని వీటిని మనం రెగ్యులర్గా అప్పాలు ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలండి. ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చక్కగా ఒత్తుకున్నట్టయితే బాగుంటుంది. చూడండి, ఇలా మంచిగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు క్రాక్స్ వస్తున్నాయి అంటే పిండిని ఇంకాస్త ఎక్కువసేపు అనేది బాగా కలుపుకోండి. అప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఇలా నీట్గా వస్తాయి. మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ స్వీట్ ఏదైతే ఉందో వాటిని ఆయిల్లో వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటినైతే వేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కదలకుండా ఉంచితేవి ఒక మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తాయండి. ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి 2 సైడ్స్ కూడా కలర్ అయితే వచ్చేసాయండి. ఒక సైడ్ కొంచెం బాగా కలర్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేసింది అనుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే మీరు పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఈ స్వీటు మనకి 10 రోజులు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు. ఎందుకంటే దీంట్లో బెల్లం యూస్ చేసాం కాబట్టి హెల్దీ అనండి. పంచదార ఏమీ యూస్ చేయలేదు. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక్కడ మీకు ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి.